హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈ ఉగాది పండగకైతే ఒక కప్పు శనగపిండితోని రుచికరమైన హల్వా అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అంత రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఈ హల్వానైతే మీరు ట్రై చేసేయండి. కేవలం ఒక కప్పు శనగపిండితోనైతే ఇంటిల్లిపాది తినేయొచ్చండి. చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో నేను ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయకుండా చేశానన్నమాట. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ దానికోసమైతే ఒక కప్పు వరకు శనగపిండి, అలాగే ఒక ముప్పావు కప్పు వరకు నెయ్యి, ఇంకా ఒక కప్పు షుగరు, కొద్దిగా జీడిపప్పు తీసుకోవాలి. మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా కప్పు కొలత ప్రకారం తీసుకోవాలండి. ఇక్కడ నేను షుగరు, శనగపిండికి కూడా ఒకటే కప్పు కొలత ప్రకారం తీసుకుంటున్నాను అన్నమాట. నెయ్యి ముప్పావు కప్పు వరకు తీసుకున్నాను. ఇంక ఇప్పుడు కప్పు షుగర్ అయితే ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే షుగర్ వేసుకున్నామో అదే కప్పుతో వాటర్ కొలుచుకొని యాడ్ చేసుకోవాలండి. 2 కప్పులన్నర వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 2-3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 కప్పులన్నర వరకు వాటర్ యాడ్ చేసేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇదంతా ఒక్కసారి కలుపుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాము. మనకు ఈ స్వీట్కి పాకం రావాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం వేసుకున్న పంచదార అనేది చక్కగా కరిగి వాటర్ కొంచెం వేడైతే సరిపోతుంది. కలుపుకుంటూ కరిగిచ్చేసుకుందామండి. ఇక్కడైతే మనం వేసుకున్న పంచదార అయితే చక్కగా కరిగిపోయింది. ఇంక ఇప్పుడు ఈ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. మనం తీసుకున్న ముప్పావు కప్పు వరకు నెయ్యిని ప్యాన్లో వేసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే అచ్చంగా నెయ్యి కాకుండా సగం నెయ్యి సగం మనం కూరలో వేసుకునే ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. తర్వాత నెయ్యి కొంచెం వేడయ్యాక దీంట్లో మనం జీడిపప్పు వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఎక్కువ టైం కూడా పట్టదండి, మనకి చక్కగా క్విక్గా అయిపోతుంది. మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి. జీడిపప్పు అంతా వేయించుకునేది ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాం కదా, ఆ శనగపిండిని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సన్న రవ్వ యాడ్ చేసుకోవాలండి. బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, ఉప్మా చేసుకుంటాము. ఆ రవ్వని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఈ నెయ్యిలోనే చక్కగా వేగిపోవాలన్నమాట. మనం వేసుకున్న శనగపిండి, రవ్వ అనేది ఉండలేం లేకోకుండా చక్కగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఈ నెయ్యిలో వేగుతున్నప్పుడే మంచి వాసన అనేది వస్తుందండి. చాలా కమ్మటి వాసన వస్తుంది. చూసారు కదా, ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. అస్సలు మాడిపోవద్దు. మనకు మాడిపోతే స్వీట్ టేస్ట్ అనేది మారిపోతుంది. మనకి మంచి రంగు వచ్చేదాకా నెయ్యిలోనే ఇలా మనం వేసుకున్న రవ్వ, శనగపిండి అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 6-7 నిమిషాలైనా చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీదే చేసుకోవాలి ఈ స్వీట్ అనేది. చూసారు కదా, కలుపుకుంటూనే చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను ఒక 6-7 నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకున్నానండి నెయ్యిలోనే. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇక్కడైతే చక్కగా నెయ్యి అలాగే శనగపిండి చక్కగా నెయ్యిలో బాగా వేగిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పంచదార వాటర్ అనేది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలేని లేకోకుండా ఒక్కసారి వాటర్ యాడ్ చేసేసామంటే మనకి ఉండకట్టేస్తుంది. కాబట్టి ఆ పంచదార నీళ్ళు కొద్దిగా యాడ్ చేసుకుంటూ చక్కగా బాగా కలుపుకోవాలి. ఒక 2-3 సార్లైనా అలా పోసుకోవాలండి, వాటర్ ఒకేసారి వేయకోకుండా. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని పంచదార నీళ్ళు పోసుకుంటూ చక్కగా బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఉండలు మట్టుకు అస్సలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు ఉన్న పంచదార నీళ్ళు కూడా వేసేసుకుందాము. ఇలా మొత్తం పంచదార నీళ్ళన్నీ పోసేసుకొని ఇంక ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి. మంటను మట్టుకు చిన్నగానే పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలి, లేకపోతే మనకి అడుగంటుకుపోతుంది స్వీట్ అనేది. చక్కగా ఇలా ఉండలేని లేకుండా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకొని ఇదంతా మళ్ళీ బాగా కలిపేసుకోవాలని కలుపుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. మనకి ఈ హల్వా అనేది చక్కగా దగ్గరకు వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి. మనకి స్వీట్ అనేది చక్కగా కలుపుకుంటూ చేసుకోవాలి.
చూసారు కదా, ఇంకొక 2 నిమిషాలు అయితే ఇంకాస్త దగ్గరకు వచ్చేస్తుంది. ఇక్కడైతే స్వీట్ అనేది దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనకు కొంచెం చల్లారితే ఇంకాస్త గట్టిపడిపోతుంది. ఇంకా నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాకైతే ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్కి కొద్దిగా నెయ్యి రాసేసుకొని జీడిపప్పులు అయితే వేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న హల్వాని అయితే వేసేసుకుంటున్నానండి. చక్కగా ఇలా సర్వ్ చేసి కనుక పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా. చూసారు కదా, నేను ఇలా బౌల్లో వేసేసుకొని అయితే చక్కగా ఇలా పీసుల్లాగా అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి. చూసారు కదా, చూస్తుంటే ఎంత బాగా కనిపిస్తున్నాయో, టేస్ట్ కూడా నిజంగా అంతే బాగుంటుందండి. తప్పకుండా మీరైతే ఒక్కసారి శనగపిండితోనైతే ఇలా హల్వా అనేది ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి నెయ్యి ఫ్లేవర్తోని నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి ఈ స్వీట్ అయితే. తప్పకుండా అయితే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే శనగపిండితో హల్వా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.